వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బెంగళూరులో భారీ ఉగ్రదాడి కుట్రను భగ్నం చేసిన సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. మొబైల్ ఫోన్లు, పలు పేలుడు పదార్థాలు స్వాధీనం. ములుగు జిల్లా వ్యాప్తంగా పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు. ఘనపురం, చెల్పక, వీరాపురం గ్రామాలకు నిలిచిన రాకపోకలు. ఓయూపీజీ విద్యార్థులు క్యాంపస్ ముందు ఆందోళన. సిలబస్ పూర్తి కాకుండానే పరీక్షలు పెట్టడంపై ఆగ్రహం. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ గవర్నర్ నరసింహన్. స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసిన ఆలయ అర్చకులు. డీటెయిల్స్ చూస్తే కర్ణాటక రాజధాని బెంగళూరులో భారీ ఉగ్రదాడికి జరుగుతున్న కుట్రను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు భగ్నం చేశారు. నగరంలో పలుచోట్ల ఒకేసారి పేలుళ్లకు ప్లాన్ చేస్తున్నట్లు సీసీబీకి సమాచారం అందడంతో 5 తీవ్రవాద అనుమానితులను అరెస్ట్ చేశారు. అనుమానితులను అరెస్ట్ చేసి పేలుళ్లకు ప్లాన్ చేసిన వారిలో ఉన్న మరో 5 కోసం గాలిస్తున్నారు. అరెస్ట్ అయిన వారిని జునైద్, సోహెల్, ఉమర్, ముదాసిర్, జాహిదులుగా గుర్తించారు. వారి నుంచి మొబైల్ ఫోన్లు, పలు పేలుడు పదార్థాలు, ఇతర వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన 5 నిందితులకు 2017లో జరిగిన ఓ హత్య కేసులో ప్రమేయం ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. ఆ కేసులో బెంగళూరు సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి సమయంలో వారికి కొంతమంది ఉగ్రవాదులతో పరిచయం ఏర్పడిందని, వారు పేలుడు పదార్థాలను తయారు చేయడంలో శిక్షణ పొందారని తెలిపారు. నగరంలో పేలుళ్లకు సంబంధించిన ప్లాన్పై సీసీబీకి సమాచారం అందడంతో నిందితులను అరెస్ట్ చేశామన్నారు. మరో 5 నిందితుల కోసం గాలిస్తున్నట్లుగా తెలిపారు. ಒಂಚೂರು ಆ ಕಡೆ ತೊಳ್ಬೇಡ, ಎತ್ತಿಕ್ಕೋ ಎತ್ತೆತ್ತಿಕ್ಕೋ ರಾಜಾ. ನೋಡಿ ಹೆಂಗೆ ಕ್ರಾಸಾಗಿ ಮಾಡ್ತಾನೆ ಲೈ ಜಟ್ಟಿ, ಕ್ರಾಸಾಗಿ ಮಾಡ್ತಾ ಇದೆಯಲ್ಲ ಲೈ. ಎತ್ತೆತ್ತಿಕ್ಕೋ, ಎಳಿಬೇಡ ಲೈ, ಅರ್ಥನೇ ಆಗಲ್ಲ. ಎಲ್ಲ ಮಾಧ್ಯಮದ ಮಿತ್ರರಿಗೆ ಈ ತುರ್ತು ಸುದ್ದಿಗೋಷ್ಠಿಗೆ ಸ್ವಾಗತವನ್ನು ಕೋರ್ತೇನೆ ಮತ್ತು ನಮ್ಮ ಜೊತೆ ಸಹಕರಿಸಿದ್ದಕ್ಕಾಗಿ ಧನ್ಯವಾದಗಳನ್ನು ಕೂಡ ಹೇಳಲಿಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತೇನೆ. ಮೂಲಭೂತವಾಗಿ ನಮ್ಮ ಬೆಂಗಳೂರು ನಗರ CCB ತಂಡದವರು ಕೆಲವೊಂದು ಖಚಿತ ಮಾಹಿತಿಗಳ ಆಧಾರದ ಮೇರೆಗೆ ಕೆಲಸ ಇದೆಯಾ. ಬೆಂಗಳೂರು ನಗರದಲ್ಲಿ ವಿಧ್ವಂಸಕ ಕೃತ್ಯಗಳನ್ನು ಮಾಡಲಿಕ್ಕೆ ಹುನ್ನಾರವನ್ನು ಮಾಡಿರ್ತಕ್ಕಂಥ ಕೆಲವೊಂದು ಸಮಾಜಘಾತುಕ ವ್ಯಕ್ತಿಗಳನ್ನು, ಸಮಾಜಘಾತುಕ ಶಕ್ತಿಗಳನ್ನು ಪತ್ತೆ ಹಚ್ಚುವಲ್ಲಿ ಮತ್ತು ಆ ಒಂದು ಕಾರ್ಯವನ್ನು ವಿಫಲಗೊಳಿಸುವಲ್ಲಿ ಯಶಸ್ವಿಯಾಗಿದ್ದಾರೆ. ಈ ములుగు జిల్లా వ్యాప్తంగా గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలోని అల్లంవారి, ఘనపురం వద్ద పెద్ద ఒర్రె పొంగి పొరలడంతో అల్లంవారి, ఘనపురం, చెల్పక, వీరాపురం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పోలీసు అధికారులకు ఎలిశెట్టిపల్లిలోని జంపన్నవాగు వద్ద పోలీసు రెస్క్యూ టీం మరియు NDRF బృందాల ద్వారా 2 బోట్లను ఏర్పాటు చేశారు. కన్నాయిగూడెం మండలంలోని దెయ్యాల వాగు పొంగి పొర్లుతున్నది. దీంతో ఐలాపురం గ్రామానికి రాకపోకలు కూడా స్తంభించాయి. ఏటూరు నాగారం మండలంలోని రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద గోదావరి క్రమేపీ పెరుగుతూ ఉంది. ప్రస్తుత నీటి మట్టం 11.60 మీటర్లు చేరుకుంది. కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం సమ్మక్క బ్యారేజ్ వద్ద 45 గేట్లను ఎత్తేసి వరద నీటిని వదిలేశారు. ఎలిశెట్టిపల్లి వద్ద ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఏటూరు నాగారం SP సంకీర్ణ బోటును ఏర్పాటు చేసి స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఉన్నారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ రానున్న 2 రోజుల్లో కూడా భారీ వర్షాలున్నాయని, వాతావరణ శాఖ ఎల్లో, ఆరెంజ్ జారీ చేసి లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ములుగు జిల్లా కలెక్టర్ త్రిపాఠి అన్నారు. ఎలిశెట్టిపల్లి వద్ద జంపన్నవాగు ఉధృతి ఎక్కువగా ఉండటంతో ఎలిశెట్టిపల్లిలోని నివసించే 150 మంది గ్రామస్తులను చెల్పక ఆశ్రమ పాఠశాలలో పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నట్లుగా కలెక్టర్ తెలిపారు. వస్తుంది వాటర్ వెళ్ళొస్తుంది.
ఈరోజు ఏలి శెట్టిపల్లి గ్రామానికి భారీ వర్ష కారణం వల్ల ఎన్డీఆర్ఎఫ్ టీం, పోలీస్, రెవెన్యూ, పంచాయతీ శాఖ డిపార్ట్మెంట్ సిబ్బందితో ఎన్డీఆర్ఎఫ్ బృందం వాళ్ళ డిఫ్లేటబుల్ బోట్స్తో ఇక్కడ దాదాపు 150 మందిని ఎలిశెట్టిపల్లి గ్రామం నుండి చెలపాక ఆశ్రమం స్కూల్కి తరలించడం జరుగుతుంది. ఇదే క్రమంలో మన చుట్టుపక్కల రమన్నగూడెం, అంబేద్కర్ కాలనీ, ఏటూరు నగరం హెడ్ క్వార్టర్లో కూడా లో లయింగ్ ఏరియాస్ని గుర్తించి ఒకవేళ అవసరం ఉంటే ఈరోజు వర్షం పరిస్థితి చూసి అది కూడా షిఫ్ట్ చేయడానికి మేము రెడీ ఉన్నాము. చెలపాకలో పునర్నివాస కేంద్రంలో అన్ని బియ్యం ఇవి అన్నీ తినడానికి పిండి అవి అన్ని సరఫరా కూడా ఈ రోజు నుండి మేము. సిలబస్ పూర్తి కాకుండానే పరీక్షలు పెట్టడంపై ఓయూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూజీసీ రూల్స్ ప్రకారం సెమిస్టర్కి కనీసం 120 పని దినాల తర్వాతే పరీక్షలు పెట్టాలని, కనీసం 2 నెలలు కూడా పాఠాలు చెప్పకుండానే ఓయూ అధికారులు పరీక్షలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిలబస్ పూర్తయిన తర్వాత పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ పీజీ విద్యార్థులు క్యాంపస్ ముందు ఆందోళనకు దిగారు. వీసీకి వారం రోజుల క్రితం వినతి పత్రం ఇచ్చినా ఎలాంటి స్పందన లేదని ఆరోపించారు. ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ సెమిస్టర్ పరీక్షలు సిలబస్ పూర్తి కాకుండానే పరీక్షలు నిర్వహిస్తూ ఉంటే మొత్తం కూడా విద్యార్థులు మొత్తం కూడా ఆందోళన బాట పట్టారు. వర్షాన్ని మొత్తం కూడా లెక్క చేయకుండా విద్యార్థులు మొత్తం అసలు సిలబసే కంప్లీట్ కాకుండా ఎగ్జామ్స్ పెడితే విద్యా ప్రమాణాలు పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వైస్ ఛాన్సలర్ గారు చిత్తశుద్ధితో ఇకనైనా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని విద్యార్థులకు కావాల్సినటువంటి సెమిస్టర్కు సమయం ఒక 6 నెలలు సమయం ఇవ్వాలి. అటువంటి సమయం ఇవ్వకుండా వెంటనే పరీక్షలు నిర్వహించడం వల్ల విద్యార్థులు మానసిక ఆందోళనకు గురైనటువంటి ఒత్తిడి గురైనటువంటి పరిస్థితి. కాబట్టి తక్షణమే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి మరొక డేట్ని వెంటనే ప్రకటించి విద్యార్థులు ఈ వర్షాన్ని మొత్తం కూడా లెక్క చేయకుండా ధర్నా చేస్తూ ఉన్నాడు. ఇకనైనా వైస్ ఛాన్సలర్ గారు కనుకరించి వెంటనే ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేసి కాకముందే ఎగ్జామ్స్ పెడుతున్నారు. ఇప్పుడు ఆగస్టులో గ్రూప్ 2 అలాగే గ్రూపుల ఎగ్జామ్స్ ఉన్నాయి. వాటిని ఎట్లా మేనేజ్ చేస్తారు? వాళ్ళు చేయలేదు. అలాగే సిలబస్ కూడా 50% కంప్లీట్ అయింది, ఇంకా 50% రాలేదు. ఇప్పుడు ఎగ్జామ్స్ పెడితే మేము ఎట్లా చదువుకుంటాం? మేమే ఒక లెక్చరర్ పొజిషన్లో అలాగే ఒక ఆఫీసర్ పొజిషన్లో ఉన్నామనుకోండి, ఎట్లా చెప్తాం? మేము చెప్పలేము కదా. బాగా నేర్చుకోవాలి, సబ్జెక్ట్ బాగా నేర్చుకుంటేనే కదా మాకు వస్తుంది. మాకు సిలబస్ కాకుండా ఎగ్జామ్స్ పెడితే మేము ఎట్లా రాయాలి? ఇంటర్నల్స్ కూడా ఎవరు చదువుకోలేదు. అందరు గురుకుల అని గ్రూప్ 2 అని మొత్తం కాంపిటేటివ్ అని చదువుకుంటున్నారు. ఎగ్జామ్స్ పెడితే మేము ఎట్లా రాయాలి? అందుకని మేము ఇప్పుడు ధర్నాకు దిగినాం. ఖచ్చితంగా ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయాలి. ఖచ్చితంగా ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయాలి. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారిని మాజీ గవర్నర్ నరసింహన్ సతీ సమేతంగా దర్శించుకున్నారు. శ్రీవారి సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు.
ఓకే ఇప్పుడు చెన్నైకి వెళ్ళిపోతాం సార్. ఇప్పుడే పోయి చేస్తాడు అయితే ఇప్పుడే పోయి చేస్తాను. 2 నిమిషాలు వచ్చేస్తాం. 6 లెట్లు ప్లస్ వీడియో వర్షం లెట్లు 3 సార్ వాయిస్ ஆமா நம்ம தனியா பண்ணிட்டு அப்புறம் மீதி பேர் చిల్లకూరు వరగలి క్రాస్ రోడ్డు సమీపంలోని పాత సామాన్లు గోడౌన్లోని అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా మంటలు చెలరేగాయి. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను పోలీసులు విచారిస్తున్నారు. భారీ నష్టమైతే జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. మొత్తం ఆడి నుంచి తగులుకొని మీరు వేస్తున్నారే ఏమీ లేదు. నా గొడవలన్నీ తగులుకున్నాయి. కులమతాలు పార్టీలకు అతీతంగా అర్హులైన పేదవారికి అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. గూడూరు స్వర్ణ భారత్ నగర్లో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వినూత్న ఆలోచనలతో ప్రజాప్రతినిధులందరికీ గడప గడపకు కార్యక్రమంలో ప్రతి ఇంటికి పంపించారని, ఇప్పుడు ఇంకా అర్హులై ఉండి పథకాలు రాని వారి కొరకు సచివాలయ ఉద్యోగులు ఇంటికొచ్చి మరీ తెలుసుకునేందుకు జగనన్న సురక్ష కార్యక్రమం ప్రవేశపెట్టారని అన్నారు. స్వర్ణ భారతి సచివాలయంలో మురళీ గారు వారు అధికారులందరూ కూడా ఇక్కడ సమీక్షించి ఇక్కడికి వచ్చిన సెక్రటరీ స్టాఫ్ అలాగే వాలంటీర్లు అందరూ కలిపి ఇక్కడికి వచ్చిన మొత్తం రిప్రజెంటేషన్స్ వచ్చి 429 వస్తే అందులో 415 సర్టిఫికేట్లు కూడా తయారైపోయినాయి. అది మిగిలింది ఎప్పుడు ఇస్తారన్నా మీ రైట్. ఇది కూడా ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ టైం చరిత్రలో ప్రభుత్వ అధికారుల యంత్రాంగం అంతా కూడా దాంతోపాటు ప్రజాప్రతినిధుల యంత్రాంగం కూడా వచ్చి మీ పాదాల దగ్గర ప్రజల పాదాల దగ్గరగా ఉండేటట్టుగా ఏర్పాటు చేస్తున్నారు. గడప గడప అలాగే చేశారు. జగనన్నకి చెప్తామని అలాగే చెప్తున్నారు. అలాగే ఇప్పుడు సురక్ష పథకం కూడా మేమంతా ప్రభుత్వ అధికారులందరూ కూడా ఇప్పుడు కమిషనర్ గారు వచ్చారు. వారితో గుంటూరు జిల్లా మంగళగిరిలో దొంగలు రెచ్చిపోయారు. అర్ధరాత్రి సమయంలో షాపులకు ప్రవేశించి చోరీకి ప్రయత్నించారు. ఓ మెడికల్ షాప్లో చోరీ వ్యవహారంలో సీసీ కెమెరాలో రికార్డైంది. దీని ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్లో టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొబైల్ అన్నా క్యాంటీన్ను టీడీపీ నేతలు ప్రారంభించారు. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, సీనియర్ నాయకులు బుద్ధ వెంకన్నలు పాల్గొని అన్నా క్యాంటీన్ను ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ నాయకత్వం, తెలుగుదేశం పార్టీ నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం. ఒకసారి మీడియాల మధ్యలో అన్నా క్యాంటీన్లు రద్దు చేశాడు. ఇదే పథకం తమిళనాడులో ఉంటే అక్కడ ముఖ్యమంత్రి అయినటువంటి స్టాలిన్ కనీసం ఆ పేరు కూడా మార్చకుండా అమ్మా క్యాంటీన్ అని ఉన్నదానికి అమ్మా క్యాంటీన్గానే ఉండి దాన్ని రన్ చేయడమే కాకుండా ఇంకొద్దిగా ఎక్కువ మందికి ప్రతిరోజు భోజన వసతులు ఏర్పాటు చేశాడు. కానీ ఈ సైకో ముఖ్యమంత్రి పేదల పేరు చెప్పి అధికారంలోకి రావడం, మీటింగుల్లో పేదల పేరు చెప్పడమే తప్ప పేదలకి పట్టెడు అన్నం పెట్టడానికి నీ దగ్గర డబ్బులు లేవా? కాబట్టి రాష్ట్రం మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు సొంత డబ్బులతో ఈ అన్నా క్యాంటీన్లు పెడుతున్నారు. దానిలో భాగంగా కాకినాడ రూరల్లో మాజీ తెలుగు యువత అధ్యక్షుడైనటువంటి కటకంశెట్టి ప్రభాకరరావు బాబీ ఈ రోజు నుంచి మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి అన్నా క్యాంటీన్లు తెరిచే వరకు కూడా తన సొంత డబ్బులతో ఈ కార్యక్రమం నిర్వహించడానికి తలపెట్టారు. దానిలో భాగంగా ఇవాళ ఓపెనింగ్కి నేను, రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, అలాగే పిల్లి సత్యబాబు గారు, వారి సతీమణి మాజీ ఎమ్మెల్యే గారు, అలాగే బాబీ అందరం కూడా ముఖ్య నాయకులు అందరం కూడా పాల్గొన్నాం. మేము ఒకటే చెబుతున్నాం, జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఈ రాష్ట్రంలో కాదు భారతదేశంలో ఉన్నటువంటి 29 మంది ముఖ్యమంత్రుల్లో అత్యంత ధనవంతుడు. బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలలో ఉంటూ చదువుకుంటున్నారని అప్పటి ప్రతిపక్ష నేత, ఇప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాదయాత్రలో ప్రభుత్వ సంక్షేమ వసతి గృహ విద్యార్థులకు ఇచ్చిన హామీలను పరిష్కరించకుండానే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఏఐఎస్ఎఫ్ కర్నూలు జిల్లా కార్యదర్శి శ్రీరాములు గౌడ్ దుయ్యబట్టారు. ప్రభుత్వ వసతి గృహ విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఇప్పటిదాకా వేచి చూశామని, ఇప్పటికైనా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని, లేని పక్షంలో సీఎం కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని చేపడతామని ఆయన హెచ్చరించారు. కర్నూలు కలెక్టరేట్ మెయిన్ గేటు వద్ద ప్రభుత్వ వసతి గృహ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళన కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు సోమన్న అధ్యక్షత వహించారు. వైఎస్ఆర్ సర్కిల్ నందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమని అంటే గోదావరిలోన కోచికి ఇండోర్ స్టేడియం అని వచ్చింది, అది మాయమైపోయింది. మళ్ళా కోచిలోన డిగ్రీ ప్రభుత్వ కళాశాలని అధికారులు కర్నూలు నుంచి అధికారులు కోచి మండలానికి రావడం జరిగింది. అది డిగ్రీ కాలేజీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కూడా మాయమైంది. ఇప్పుడు కోచింగ్లోన మంత్రాలు నియోజకవర్గానికి బీసీ హాస్టల్ అని వచ్చింది. కానీ ఆ కోచింగ్ మన మంత్రాలు నియోజకవర్గానికి వచ్చిన బీసీ హాస్టల్లో మళ్ళా నెల్లూరు జిల్లా కోవూరు విడవలూరు మండలం చౌకచెర్ల గ్రామంలోని సుమారు 96 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ కోదండ రామస్వామి ఆలయ ధ్వజస్తంభం శిథిలావస్థకు చేరుకొని జూలై 7వ తేదీన ఒరిగిపోయింది. గ్రామస్తులు, దేవాదాయ, రెవెన్యూ, పోలీసు అధికారులు సమక్షంలో ధ్వజస్తంభాన్ని వెలికి తీశారు. దీంతో ధ్వజస్తంభం కింద పురాతన 400 బంగారు, వెండి, రాగి నాణేలు బయటపడడం జరిగింది. నాణేలను దేవాదాయ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఎంగట పక్క జరుగు పక్క చిన్న యువతలు పోయిరాదండి యువతలు పోయి సైడ్లో ఉన్న మట్టి కూడా తీయమను. జగిత్యాల మండల కల్లెడ గ్రామంలో రైతు వేదిక వద్ద కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా రైతులతో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక విధానాలపై రైతులతో కలిసి చర్చించి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జెడ్పీ చైర్మన్ దావా వసంత సురేష్ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఇవే తన చివరి ఎన్నికలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. 2014లో ఇవే తన చివరి ఎన్నికలని పోటీ చేసిన జీవన్ రెడ్డి ఆ తర్వాత కూడా పోటీ చేసి ఓడిపోయాడన్నారు. కానీ నేను మాట తప్పను, ఇవే నా చివరి ఎన్నికలు కావున నాకు ఓటమి వేసి గెలిపించాలన్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కోరారు. ఇక నా మనసులో మాట మాత్రం ఇంకొకసారి పోటీ చేయాలనుందని, నాకు మరొకసారి అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కోరారు. 2014లో గెలిచారు, మళ్ళీ నిలబడ్డారు. మీరుగా గట్టిగానే దానికి జవాబు ఇచ్చారు, నన్ను గెలిపించారు. ఇక మళ్ళొకటి మీకు ఎక్కువ సంబంధం లేని ఎలక్షన్ వచ్చింది, దానిలో గెలిచారు. మరి మళ్ళా తయారవుతారు వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ పార్టీలు ఎవరు ఆలోచన ఏరి నిరంతరం మీ మధ్యలో ఉన్నా ఖచ్చితంగా ఇంకొక 5 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండాలని ఉన్నది. తను చెప్పినట్టే మాట తప్ప నేను ఇవాళ చెప్తున్నా, అధిష్టానం మా పార్టీ ఆదేశం బాగా మారితే నేను చెప్పలేను తప్ప నా మనసులో మాట మాత్రం ఇంకొకసారి చేయాలన్నది అవకాశం మీరు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నా. ఆ తర్వాత పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు కానీ అది తర్వాత, ఎందుకంటే మా పార్టీ చాలా డిసిప్లైన్డ్ పార్టీ ఆదేశం మీదకి మనం పనిచేస్తాం. నా ఆలోచన మాత్రం అంతే. మరి ఈ సందర్భంలో వివిధ రంగాల్లో మనం పనిచేస్తూ ఉన్నాం. భగవంతుడు కూడా మన వెంట ఉన్నాడు. చాలా కరువు అని చెప్పి భయపడ్డాం. ఇటువంటి కష్టకాలంలో మొగులకు ముఖం చూడొద్దు, మొగులకు ముఖం పెట్టి లేదు, రోహిణిలోనే నార్లు పోసుకొని యాతలు తొలిదేయండి, యాసంగి పంటను ముందడికి తేండ్రి, ముసుర్లు వానకాలం చెడగొట్టు వానలు పడకముందు. జగిత్యాల పట్టణంలో నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మరియు వీసా మేళా నిర్వహించనున్నారు. విదేశాలలో పలు ప్రైవేట్, కార్పొరేట్ కంపెనీ రంగంలోని ఉపాధి ఉద్యోగ అవకాశాన్ని కల్పించేందుకు ఆగస్టు 5వ తేదీన ఉదయం 9:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు ధర్మపురి పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గార్డెన్లో మెగా జాబ్ వీసా మేళాను జిల్లా పోలీస్ మరియు ఎల్ఎం కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ వారి సహకారంతో నిర్వహిస్తున్నట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ యొక్క జాబ్ అండ్ వీసా మేళాకు సంబంధించిన పోస్టర్ను జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నిరుద్యోగ యువతీ యువకులను
ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే పోలీస్ శాఖ ఎల్ఎం కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ వారి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ యొక్క జాబ్ మరియు వీసా మేళాను ఉత్సాహవంతులైన యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అర్హులైన యువతీ యువకులు పూర్తి వివరాలను తమ స్థానిక పోలీస్ స్టేషన్లలో స్వయంగా సమర్పించి పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని యువతీ యువకులు అధిక సంఖ్యలో పాల్గొని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఎస్పీ సూచించారు. ఆగస్టు 5వ తారీఖు రోజు ధర్మపురి పట్టణంలో లక్ష్మీ నరసింహస్వామి ఫంక్షన్ హాల్లో మెగా జాబ్ మేళా జైత్యాల జిల్లా పోలీస్ ఎల్ఎం కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో దాదాపు 100కు పైగా కంపెనీలు, 4000కు పైగా జాబ్స్ అందుబాటులో ఉన్నాయి. జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువత 10వ తరగతి పాస్ అయిన వాళ్ళ కానించి అంతకు పైన డిగ్రీ, పీజీ చదివిన వాళ్ళు కూడా వాళ్ళ యొక్క విద్యార్హత, వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని బట్టి మంచి శాలరీస్ తోటి జాబ్స్ ఆఫర్ చేసే కంపెనీలు హైదరాబాద్ అండ్ సరౌండ్ నుంచి వస్తున్నాయి. ఆ జాబ్స్లో కూడా లోకల్ జాబ్స్ అండ్ హైదరాబాద్లో చేసే జాబ్స్ లాంటివి కూడా అందుబాటులో ఉన్నాయి. దీంతో పాటు వీసా, విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు, పాస్పోర్ట్ ఉన్న వాళ్ళు ఏజెంట్స్ చేతిలో మోసపోకుండా జైత్యాల జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో వీసా మేళా కూడా పెట్టడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బెంగళూరులో భారీ ఉగ్రదాడి కుట్రను భగ్నం చేసిన సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. మొబైల్ ఫోన్లు, పలు పేలుడు పదార్థాలు స్వాధీనం. ములుగు జిల్లా వ్యాప్తంగా పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు. ఘనపురం, చెల్పక, వీరాపురం గ్రామాలకు నిలిచిన రాకపోకలు. ఓయూపీజీ విద్యార్థులు క్యాంపస్ ముందు ఆందోళన. సిలబస్ పూర్తి కాకుండానే పరీక్షలు పెట్టడంపై ఆగ్రహం. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ గవర్నర్ నరసింహన్. స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసిన ఆలయ అర్చకులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.